ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏప్రిల్ 12 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఈ పైన ఉన్న వీడియోని చూడండి. ఏ సంబంధమైన ఈరోజు ఈ విధంగా ఒకరినొకరు సహించుకుంటూ, క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ జీవించట్లేదు కాబట్టి సాతానుడు మన కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాడు. వైవాహిక జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఒకరిని ఒకరు కించపరుచుకోవాలి, ఒకరిని ఒకరిని దిగజారి మనం వారిపై నిందలు వేసుకుని బ్రతుకుతున్నాం. కానీ ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకొని కలిసి సాతానుని అటాక్ చేస్తున్నామని ఆలోచించండి. ఏ సంబంధమే నేను ఒక మాట చెప్తాను. సాతానుడు మన మీద ఏ అటాక్ చేయలేనప్పుడు మన జీవితాల్లో మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి ద్వారా మన విశ్వాస జీవితంపై అటాక్ చేశాడు. when Satan cannot attack us directly, he will attack us through our loved ones అనేది గుర్తుపెట్టుకో. అందుకే వాక్యం ఎంతో బలంగా సెలవించేది, ఒకరిని తప్పులు ఒకరిని క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు సహించుకుంటూ, ప్రేమించుకుంటూ ముందుకు జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీ అవిశ్వాసంలో సాతానుడు మిమ్మల్ని నడిపించడానికి, మీ కుటుంబంలో వైవాహిక జీవితంలో ఏవైనా భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు తెస్తుంటే విశ్వాసాన్ని మీరు కోల్పోకండి. ఒకరిని ఒకరు ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకొని సాతానుడిపై దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.